50 రోజులు 28 కేంద్రాలతో ఒక జెన్యూన్గా పూర్తి చేసుకుని ఒక అద్భుతమైన విజయాన్ని సాధించి నాకు ముఖ్యంగా ఇది అంటే ఒక పునరాగమనం, అంటే ఒక సెకండ్ ఇన్నింగ్స్ అని అన్నాను. అంతకితం ఎన్నో చిత్రాలు చేసినప్పటికీ ఈ పునరాగమనంలో నాకు ఒక మంచి రోడ్డు చాలా సక్సెస్ని ఇచ్చింది. ఇది నాకు చాలా ఆనందం. అందుకనే ఈ సక్సెస్ని మీతో పంచుకోవాలని ఒక ఇది ఏర్పాటు చేయడం జరిగింది. నాని గారు షూటింగ్లో అరకువేళలో షూటింగ్ ఉండటం వల్ల రాలేకపోయారు. అండ్ ఇప్పుడు ఇక్కడ మన దీనికి నాకు కథ అందించిన డేవిడ్ నాథన్ గారు ఇంతవరకు అది ఈ ప్రెస్ మీట్లో కూడా ఇంతవరకు ఆయన రాలేకపోయారు. అందుకని ఇవాళ ముఖ్య మూల కారణం కథనిచ్చిన ఆయన ఇది అట్లాగే డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ. మేము ముగ్గురం మీతో ఈ విజయోత్సవాన్ని పంచుకోవటానికి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఒక మంచి కథతో వస్తే, కథాబలం ఉంటే ప్రేక్షకులు ఎంతో బాగా ఆదరిస్తారు అని ఇది ప్రూవ్ చేయటం నేను నిజంగా చాలా సంతోషపడుతున్నాను. ఇక నుంచి ఇది ఒక కమిట్మెంట్గా ఒక మంచి చిత్రంతో తప్పకుండా చేసే ప్రతి సినిమా సాధ్యమైనంత వరకు జాగ్రత్తలు తీసుకుని ఒక మంచి చిత్రాన్ని ఇవ్వడానికి నేను తప్పకుండా నా వంతు శక్తితో నేను ప్రయత్నం చేస్తానని నేను అనుకుంటున్నాను. మీ అందరికీ చాలా థ్యాంక్స్. I can't speak in Telugu. I give you all the praise, glory and honor to my Lord and Savior Jesus Christ, and I want to thank my producer, Mr. Krishna Prasad sir, who heard this script 5.5 years ago and had great faith in the script. And when I met our director sir, when he heard the script, he said it's very good, I'm doing it, so I want to thank him for giving me an opportunity to work with him. And I also want to thank Mr. Nani. The minute he heard the script, he said, it's good, I'm doing it. And I want to thank all the cast and crew, Vinda sir and Mani Sharma sir, and Nivedita, Thomas and Surabhi, and all the major technicians. And I also want to thank the media for giving a genuine report on a film, which is a huge success now. And above all else, I want to thank the audience who supported us. ప్రసాద్ గారు చెప్పినట్టు 10 రోజులు, 15 రోజులు, 25 రోజులకి కూడా మనము దాదాపు 50 రోజులు, 100 రోజుల్లాగా పండగ జరుపుకుని పోస్టర్స్ మీద వేసుకునే రోజుల్లో ఎటువంటి హైప్ హుప్లా లేకుండా కూడా తనంతట తానే ఒక సినిమా నడవడం అనేది నా దృష్టిలో ఒక ప్రేక్షకుడిగా కూడా నాకు చాలా ఆనందం కలిగిస్తూ ఉంటుంది. జెంటిల్మెన్ అనేది నాకు చాలా స్పెషల్ ఫిల్మ్ అండి. ఎందుకంటే నానితో నేను 2008లో అష్టాచమ్మా చేసిన తర్వాత మళ్ళీ 8 ఏళ్ల తర్వాత నేను నాని కలిసి పనిచేశాము ఈ సినిమాకి. ఈ మధ్యలో ఎప్పుడు కూడా నాకు ఒక వినూత్నమైన కథ చేయాలి, నానితో చేస్తే మళ్ళీ మీ ఇద్దరం కలిసి పనిచేస్తే వేరేగా ఉండాలి, అష్టాచమ్మాని ఏదో క్యాష్ చేసుకున్నట్టు ఉండకూడదు అని తను కూడా భావించడం జరిగింది. అయితే తను చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు తన కెరియర్లో. ఎదుర్కొని తను ఎవడే సుబ్రహ్మణ్యంతో కొంచెం ఊపిరి పీల్చుకుంటున్న టైంలో నేను డేవిడ్ గారిని నాని దగ్గరికి పంపించడం జరిగింది. ఈ కథ విను నాని, ఇదేదో నాకు చాలా కొత్తగా ఉంటుంది అనిపిస్తుంది, నీకు మన ఇద్దరం కలిసి చేస్తే ఇలాంటి చేయాలి అని నేను పంపించడం జరిగింది. ఆ టైంలో నాని నేను ఎందుకు అభినందిస్తానంటే అతన్ని ఆ సమయంలో అతను అప్పుడే కొంచెం నిలదొక్కుంటున్నాడు. అప్పటికి ఇంకా భలే మగాడివే కూడా రాలేదు. నిలదొక్కుంటున్న టైంలో ఇలాంటి కథను ఎంచుకోవడం అనేది ఆ యాక్టర్ యొక్క ధైర్యము, అతని స్క్రిప్ట్ మీద నమ్మకాన్ని చూపిస్తుంది. అఫ్కోర్స్ నా పట్ల అతనికి అభిమానం, మనిద్దరం కలిసి అవన్నీ వేరు ఒక ఎత్తు. కానీ ఒక స్క్రిప్ట్ని నమ్ముకుని, పాత్రను నమ్ముకుని, లేదు ఇలాంటిది నేను చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు అని నమ్మకంతో ఒక నటుడు సినిమాను ఒప్పుకోవడం అనేది నా దృష్టిలో చాలా ప్రత్యేకమైన విషయం. అందుకు నేను నానిని అభినందిస్తున్నాను. అలా మేము 2015 మార్చ్ ఏప్రిల్లో ఈ కథని ఓకే చేయడం జరిగింది డేవిడ్ నాథన్ గారు చెప్పినప్పుడు. తర్వాత అఫ్కోర్స్ ఆ స్క్రీన్ ప్లే అది రాయడము అండ్ నాని. తర్వాత ఈ సినిమా నాకు ఒక అదృష్టం కొద్దీ నేను మంచి నటుల్ని తెలుగు వాళ్ళకి పరిచయం చేసే, తెలుగు ప్రేక్షకులు పరిచయం చేసే అదృష్టం నాకు ఎప్పుడు కలుగుతుంటుంది ప్రతి సినిమాతోనే, ఎందుకో తెలీదు. ఈ సినిమా ద్వారా నివేదా థామస్ అనే ఒక చాలా ప్రామిసింగ్ యాక్ట్రెస్, అనుకోకుండా అమ్మాయి అంతమంది తమిళ మలయాళం సినిమాలో చేసినా కూడా నివేదాని పరిచయం ఈ సినిమాలో చేయడం జరిగింది ఒక లీడ్ యాక్ట్రెస్ కింద. అంతకుముందు అమ్మాయి చేసిన తమిళ మలయాళం సినిమాలో
సెకండరీ అంటే అమ్మాయి చెల్లెలు ఇలాంటి పాత్రలు వేస్తూ వచ్చింది, ఒకటి రెండు చిన్న చిన్న లీడ్స్ చేసినా కూడా, బట్ దిస్ ఈజ్ అ మేజర్ లీడ్ అమ్మాయికి. అండ్ ఆ అమ్మాయికి ఎంత పేరు వచ్చిందో ఒక నటిగా, అసలు ప్రేక్షకుల్లో కానీ యంగ్స్టర్స్లో కానీ అమ్మాయికి ఎంత అభిమానులు ఏర్పడ్డారనేది నేను చెప్పక్కర్లేదు, ఫేస్బుక్ తెరిస్తే మనకు కనబడుతూ ఉంటుంది. తర్వాత ఎక్స్ప్రెస్ రాజాలో చేసిన సురభి, ఆ అమ్మాయిని కూడా ఒక కొత్త రకమైన పాత్రలో చూపించగలిగే అవకాశం కూడా నాకు ఈ సినిమా ద్వారా లభించింది. నేను ఇప్పటివరకు ఎప్పుడు ప్రయత్నించని జాన్రా అంటే అష్టాచమ్మ. నేను సాధారణంగా అష్టాచమ్మ పెద్ద హిట్ అవ్వడం వలన చాలామంది నేను ఒక చిన్న కామెడీలు, సోషల్ డ్రామాలు ఒక తీసుకునే దర్శకుడి కింద నన్ను కొంతమంది భావించడం జరిగింది. నాకు ఆ ముద్రని కొంచెం ఈ సినిమా ద్వారా చెరుపుకోగలడం నాకు ఆనందం కలిగించింది. ఒక జానర్ ఫిల్మ్ చేయగలడం, ఒక థ్రిల్లర్ చేయగలగడం, రొమాంటిక్ థ్రిల్లర్. అయితే ఈ సినిమాని చేసేటప్పుడు కథ నాకు నన్ను డేవిడ్ నాథన్ గారు నా దగ్గరికి తీసుకొచ్చింది కృష్ణప్రసాద్ గారు. అంటే ఆయన ఒక కథ ఉంది వినండి అని. ఆ కథ విన్నప్పుడు నేను ఆయనతో అన్నాను, సార్ నేను ఇప్పటివరకు చేసిన సినిమాలను ఒక పరిమితిలో తీసినవి, దీనికి కొంచెం ఎక్కువ ఖర్చు అయ్యేలా ఉంది, ఎందుకంటే దీనిలో రకరకాల అంశాలు ఉన్నాయి, అంశాలు మరి గ్రాండ్గా చూపించకపోతే అప్పీల్ ఉండకపోవచ్చు అని. అయినా కూడా కృష్ణప్రసాద్ గారు అప్పుడున్న పరిస్థితిలో మళ్ళీ కంబ్యాక్ అని చెప్పారు. ఆ పరిస్థితిలో కూడా ఆయన ఎక్కడ వెనకాడకుండా దీనికి నా కెరియర్లో అత్యంత స్మూత్గా జరిగిన అష్టాచమ్మ తర్వాత ప్రాబబ్లీ గోల్కొండ హై స్కూల్ తర్వాత అత్యంత స్మూత్గా జరిగిన షూట్ అని చెప్తాను నేను. అది ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా, ఎటువంటి మనస్పర్ధలు కానీ లేకపోతే గొడవలు కానీ లేకుండా, టెన్షన్స్ లేకుండా మేము చాలా కష్టపడి నేను నా డైరెక్షన్ టీము చాలా కష్టపడ్డాం ఈ సినిమాకి. అయినా కూడా ప్రొడక్షన్ సైడ్ నుంచి కూడా ఎటువంటి మాకు షూటింగ్ పరంగా ఎటువంటి అవరోధాలు లేకుండా జరిగింది. అండ్ ఆఫ్ కోర్స్ ద రెస్ట్ ఆఫ్ ద టీమ్, నా పీజీ విందా కానీ లేకపోతే మార్తాండ్ గారు ఎడిట్ చేశారు, రవీందర్ ఆర్ట్ డైరెక్టరు, నాని కామర్స్ కాస్ట్యూమ్ డిజైన్, ముఖ్యంగా మణిశర్మ గారు అనే ఒక పెద్ద అసెట్ ఈ సినిమాకి నాకు లభించింది. దానికి కూడా క్రెడిట్ నేను కృష్ణప్రసాద్ గారికి ఇవ్వాలి. ఆయన ద్వారా నేను మణి గారిని కలిశాను. అద్భుతమైన నేపథ్య సంగీతానికి ఎంత పేరు వచ్చిందో మీరందరూ కూడా చూశారు, పాటలకు కానీ నేపథ్య సంగీతానికి. సో ఒక 8 ఏళ్ల తర్వాత మళ్ళీ నేను నాని కొత్త రకమైన సినిమా చేయాలి అని అనుకున్న దానికి, నిజంగా నేను అంతకుముందు తీసిన సినిమా అంత ఆడలేదు, బందిపోటు అనేది కమర్షియల్ సక్సెస్ కాదు. ఆ టైంలో నా దగ్గరికి కృష్ణప్రసాద్ గారు రావడము, ఒకటి మా ఇద్దరు, ఆయన పరిస్థితి అప్పుడు అంత స్టేబుల్గా లేదు, నేను కూడా అప్పుడు కమర్షియల్ సక్సెస్లో లేను. మా ఇద్దరి పరిస్థితి అలా ఉన్నప్పుడు ఇలాంటి కథని ఎంచుకుని ఆయన నా దగ్గర రావడం, ఆయన ధైర్యానికి కూడా నేను ఆయనకి మనస్ఫూర్తిగా నేను అభినందనలు చెప్తున్నాను. సో కత్తి మీద సాము లాంటి కథని మేము కష్టపడి తీసినప్పటికీ దాన్ని ప్రేక్షకులు కరెక్ట్ మూడ్లో ఉండి దాన్ని అప్రిషియేట్ చేసి దానిలో ఉన్న వైవిధ్యాన్ని వాళ్ళు ఆదరించారు. వాళ్ళు ఎప్పుడు ఆదరిస్తారో మనం ఊరికే ప్రేక్షకులు కృతజ్ఞతలు అనడం కొంచెం అలవాటైంది, కానీ వాళ్ళు ఎప్పుడు మనకు చెప్తూనే ఉన్నారు ఏంటంటే మీరు సరిగ్గా కొత్తగా తీస్తే మేము ఆదరిస్తామని. మరొకసారి దాన్ని నిరూపించినందుకు నేను ప్రేక్షకులను అభినందిస్తాను.